హలో గైస్, వెల్కమ్ టు TeluguTech 2.0 లైవ్ లైక్ టెక్నాలజీ. ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఏదైతే ఫ్లిప్కార్ట్లోకి సంబంధించినటువంటి ఆఫర్స్ ఏదైతే నడుస్తున్నాయో, సో ఇందులో ఒక కేటగిరీగా ఫ్లాగ్షిప్ అని చెప్పేసి ఒక కేటగిరీని తీసుకొని రావడం జరిగింది. సో ఇందులో చూసుకున్నట్లయితే ప్రైసెస్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ కూడా తక్కువ రేట్లో తీసుకొస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక ఈ ఫెస్ట్ చూసుకున్నట్లయితే 12th ఏప్రిల్ నుంచి 15th ఏప్రిల్ వరకు ఉండడం జరుగుతుంది అనమాట. యువర్ డ్రీమ్ ఫ్లాగ్షిప్ అట్ లోయర్ కాస్ట్ ఈఎంఐస్ స్టార్టింగ్ 2500 అని చెప్పేసి బజాజ్ కార్డు మీద నో కాస్ట్ ఈఎంఐకి అవైలబుల్లో ఉందన్నమాట. ఇక ఇందులో చూసుకున్నట్లయితే ఎంఐ 10T కూడా మనకు 25,500 నుంచి X50 సిరీస్ చూసుకున్నట్లయితే అది కూడా వివో X50, మోటరోలా చూసుకున్నట్లయితే ₹1,00,000కి, అండ్ ఒప్పో 5G రెనో చూసుకున్నట్లయితే 36,000కి, అండ్ సామ్సంగ్ F62 చూసుకున్నట్లయితే 20,000కి, 26,000కి అండ్ 2,500 డిస్కౌంట్ ఆన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇందులో చూసుకున్నట్లయితే ఐఫోన్ 11 చూసుకున్నట్లయితే మనకు 49,000కి రావడం జరుగుతుంది. ఐఫోన్ XR చూసుకున్నట్లయితే మనకు 40,000కి రావడం జరుగుతుంది. ఇక ఐఫోన్ X7 5G చూసుకున్నట్లయితే 18,999 రూపాయలకి రావడం జరుగుతుంది అనమాట. డైమెన్సీ యూ ప్రాసెసర్ అండ్ 50 వాట్స్ ఛార్జింగ్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా గ్రేటెస్ట్ డీల్ అయితే ఏదైతే ఉందో ఎల్జీకి సంబంధించినటువంటి వింగ్ 128GB వేరియంట్ 5G డ్యూయల్ డిస్ప్లేస్ తోటి రావడం జరుగుతుంది. ఇది 30,000కి 29,999 రూపాయలకి మాత్రమే రావడం జరుగుతుంది అనమాట. 5,000 రూపీస్ పర్ మంత్. సో దీనికి సంబంధించినటువంటి కొనాలా వద్దా, అసలు కొంటే ఎలా ఉంటుంది? సో ఎందుకంటే రీసెంట్గా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారు. దీనికి సంబంధించినటువంటి వీడియో ఒకటి చేయడం జరిగింది, జస్ట్ బిఫోర్ అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి, నేను కార్డ్స్లో ఇస్తాను. సో ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే X7 ప్రోని మనకు 28,000కి తీసుకొని రావడం జరుగుతుంది. ఐఫోన్ SE చూసుకున్నట్లయితే 30,000కి, ROG ఫోన్ 3 చూసుకున్నట్లయితే 42,000కి అవైలబుల్లో ఉంది. ఐక్యూ చూసుకున్నట్లయితే 865 ప్రాసెసర్ తోటి అండ్ 8GB 128 వేరియంట్కి సంబంధించింది. సో 55 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు 25,000కి ఉంది. ఇది కూడా బెస్ట్ డీల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 48 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మెయిన్ క్వాడ్ కెమెరా సెటప్ తోటి రావడం జరుగుతుంది. 865 ప్రాసెసర్ మనకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక రియల్మీలో చూసుకున్నట్లయితే రియల్మీ X50 Pro 5G వెర్షన్ ఏదైతే ఉందో స్నాప్డ్రాగన్ 865 64 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి క్వాడ్ క్యామ్ తోటి అవైలబుల్లో ఉంది. ఇది మనకు 32,000కి అవైలబుల్ ఉంది అనమాట. ఇక పిక్సెల్ 4a చూసుకున్నట్లయితే 6GB 128GB వేరియంట్ మనకు 730G ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది. 32,000కి అవైలబుల్లో ఉంది. రియల్మీ X3 సూపర్ జూమ్ చూసుకున్నట్లయితే మనకు 23,000కి అవైలబుల్ ఉంది. ఇది కూడా మనకు 855 ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది. 60x జూమ్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో గైస్, ఇది ఏదైతే ఫ్లాగ్షిప్ కి సంబంధించినటువంటి మొబైల్స్ అనమాట. సో దీనికి సంబంధించిన లింక్స్ అన్ని మనకి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు ఒకసారి లుక్ వేసేయచ్చు. సో ఇదైతే బెస్ట్ డీల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఎందుకంటే కొత్త ఫోన్స్ వస్తున్నాయి. సో దానికి సంబంధించి పాత ఫోన్స్ అన్ని మీద ఆఫర్స్ పెట్టడం జరుగుతుంది. సో గైస్, ఇందులో మీకు ఏమైనా ఫోన్ నచ్చితే తప్పకుండా కొనేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు TeluguTech 2.0.